ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఇంటింటికి రేషన్ సరుకులను అందించే ఎండియు వాహనాలను కొనసాగించాలని కాకినాడ జిల్లా గొల్లప్రోలులో వాహనదారులు నిరసన చేపట్టారు. నిరసనకారులకు మద్దతుగా వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగా గీత రోడ్డు మీద బైఠాయించారు. వైఎస్ జగన్ పై కోపంతో చంద్రబాబు పేద ప్రజల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని వంగా గీత మండిపడ్డారు. గత ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేయటం సరికాదన్నారు. తక్షణమే ఎండియు వాహనాల రద్దును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు కేవలం జగన్ గారి మీద ఉన్న కోపంతో మీరు పేద ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు, పేద ప్రజల్ని నష్టపరుస్తున్నారు. జగన్ గారి మీద కోపంతో మీరు ఈ వ్యవస్థలన్నీ ఏదైతే పేద ప్రజలకి దగ్గరకు ఉన్నాయో ఆ వ్యవస్థలు మీరు నిర్వీర్యం చేయడం అనేది అసలు కరెక్ట్ కానే కాదు. ఇప్పటికే ఒక పక్క ఎన్నికల్లో చెప్పింది ఒకటి, వాలంటీర్స్ అందరికి 5,000 ఉంటే మేము 10,000 ఇస్తామని చెప్పి వచ్చిన తర్వాత వాళ్ళు పక్కకు పెట్టారు. అలాగే సెక్రటరియట్ వ్యవస్థను మేము కొనసాగిస్తామని చెప్పారు, తీసేసి వాళ్ళు పక్కన పెట్టారు. రైతు భరోసా కేంద్రాలు కూడా మరి యథావిధిగా జరుగుతాయని చెప్పారు, అది తీసి పక్కన పెట్టారు. ఈ రోజు ఇన్ని వేల వెహికల్స్ తో ఇన్ని లక్షల మందికి సౌకర్యవంతంగా ఒక పక్క ఉపాధి పొందుతూ ఒక్కొక్క పేద ప్రజలకి చేరువుగా ప్రభుత్వ పథకాన్ని అందిస్తూ ఉంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద వైసీపీ పార్టీ మీద ఉన్న కోపంతో ప్రజలకి ఇబ్బంది పెట్టడం అనేది మంచి విధానం కాదు. తక్షణమే